హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్ ఇప్పుడు యూలిప్స్ అనేది రిస్కియెస్ట్ అని అంటారు. అసలు యాక్చువల్లీ యూలిప్స్ అంటే ఏంటి? అది ఎలా పెర్ఫార్మ్ చేస్తది సార్? జనరల్‌గా ఒకప్పుడు రిస్క్ ప్రొటెక్షన్‌తో పాటుగా కొన్ని రకాల సేవింగ్స్ ప్లాన్స్ ఉండేటివి మనకి. అయితే దాన్ని ట్రెడిషనల్ ప్లాన్స్ అంటారు. ఈ ట్రెడిషనల్ ప్లాన్స్‌లో ఏంటనంటే మీకు ఫిక్స్డ్ అమౌంట్, గ్యారంటీ అమౌంట్ ఇస్తారు ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళు. మీరు ఒక 1,00,000 5 ఇయర్స్ కట్టాలి. ఆఫ్టర్ 10 ఇయర్ గాని, 12 గాని ఒక లంప్ సమ్ అమౌంట్ ఇస్తారు. మీకు బాండ్ పైన ప్రింట్ చేసి వస్తుంది. దట్ ఈస్ డెట్ ప్రొడక్ట్. ఒకప్పుడు ఇప్పటికి గూడా దాన్ని చాలామంది ఏం చేస్తారంటే నేను ఎల్ఐసీలో కట్టి లాస్ అయ్యాను సార్. నేను ఎస్‌బీఐలో కట్టి లాస్ అయ్యానని చెప్పి వాళ్ళ కంపెనీస్‌ని, బ్రాండ్స్ మాట్లాడతారు గానీ, నువ్వు తీసుకున్న ప్రొడక్ట్ ఎలాంటిది? అసలు అందులో ఎంత రిటర్న్ అనేది నీకు ముందే తెలుసా? తెలీదా? అన్న విషయం చాలా మందికి తెలియదనమాట. అది డెట్ ప్రొడక్ట్. డెట్ ప్రొడక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఈక్విటీలో ఒక క్యాలిక్యులేషన్ ఉంటది. చాలామంది బయట రిసర్చ్ టీమ్ చెప్పేదేంటంటే, మీ ఏజ్ మైనస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు డెట్ ప్రొడక్ట్‌లో పెట్టుకోవాలి. ఏజ్ 100 మైనస్ మీ ఏజ్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి కనీసం 30% డెట్‌లో పెట్టి 70% ఈక్విటీలో పెట్టాలని ఒక రూల్ ఉంది. ఆ 30% డెట్ ప్రొడక్ట్ అనేటివి అవన్నీ. ఓకే. అదే డెట్ ఫండ్స్ గాని, అది డెట్ అదే ఫండ్స్. ఆ! మీకు పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ గాని, బ్యాంక్ ఎఫ్‌డీస్ గాని, ఎన్‌పీఎస్ గాని, ఈ సుకన్య గాని ఇవన్నీ కూడా 30% డెట్‌లో ఉండాలి. కానీ వీళ్ళేం చేశారంటే కంప్లీట్‌గా ఒక్క పాలిసీ తీసుకొని ఇంకా మా పిల్లల చదువు అందులోనే, నా రిటైర్మెంట్ అందులోనే, నా హౌస్ ప్లానింగ్ అన్నీ అందులోనే అన్నట్టు ఊహించుకున్నారు. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ అనేది కాలిక్యులేట్ చేయరక్కడ. 5%, 6% ప్రొడక్ట్‌లో మీరు ఇన్‌ఫ్లేషన్ ఎలా చెప్తారు వాళ్ళకి? అది సేఫ్టీ ప్రొడక్ట్. దాన్ని కొంచెం అడ్వాన్స్ వెర్షన్‌లో ఏం చేశారంటే మార్కెట్‌ని లింక్ చేసేసి అదే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చి యూలిప్స్ తయారు చేశారు. యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అని చెప్పేసి. ఈ యూనిట్ లింక్డ్ ఏంటనంటే మీకొక కొంత అమౌంట్ మీరు చెప్పే ఇన్వెస్ట్‌మెంట్ చేసిన దాంట్లో 80% వరకు, 60% వరకు, 90% వరకు బేస్డ్ ఆన్ దేర్ ప్లాన్. వాళ్ళు మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఆ మార్కెట్‌లో కూడా ఫండ్స్ వాళ్ళ కంపెనీయే ఉంటాయి. ఒకప్పుడు వచ్చిన యూలిప్ మీద చాలా బ్యాడ్ మార్క్ వచ్చింది మార్కెట్‌లో. ఎందుకంటే అందులో మోర్టాలిటీ చార్జెస్ అనేవి చాలా ఎక్కువ ఉండేటివి. ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జెస్ ఎక్కువ ఉండేటివి. తర్వాత మీకు ఫండ్ అలొకేషన్ చార్జెస్ అనేటివి ఉండే. అసలు విపరీతం ఒక 4, 5 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉండేటివి. చార్జెసే ఉండేటివి. దాని మీద మళ్ళీ టాక్స్. ఇన్వెస్టర్‌కి ఎలాంటి రిటర్న్ పెద్దగా కనబడలేదు. హ్మ్. ఆ తర్వాత సడెన్‌లీ యూలిప్ మీద చాలా నెగటివిటీ వచ్చేసి యూలిప్స్ అన్ని క్లోజ్ చేశారు చాలామంది. తర్వాత ఈ మధ్యలో లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ నుంచి కవరేజ్‌ని గూడా పెంచి, అలాగే మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇచ్చి, మార్కెట్ లింక్ గూడా చేసేసి, మోర్టాలిటీ చార్జెస్ చాలా డ్రాస్టికల్‌గా తగ్గించేసి, ఈవెన్ ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జెస్ మ్యూచువల్ ఫండ్ కంటే తక్కువ ఉండే విధంగా యూలిప్స్ డిజైన్ చేశారు. అయితే ఓల్డ్ యూలిప్స్‌లో ఉన్న వాళ్ళు డెఫినెట్‌లీ అది క్లోజ్ చేసుకోవడం మంచిది. ఓల్డ్ యూలిప్స్‌లో మంచి రిటర్న్ చేసిన వాటివి గూడా ఉన్నాయి. ఎందుకంటే బయట ఇప్పుడు జనరల్‌గా మీరు ఒక 20% కూడా సేవ్ చేయని వాళ్ళ వ్యక్తి మంత్లీ ఇన్‌కమ్ నుండి బికాస్ ఆఫ్ యూలిప్ వల్ల 30% సేవ్ చేయాల్సొచ్చింది ఒకప్పుడు. హ్మ్. అది ఆయనకు మంచి రిటర్న్ తీసుకొనొచ్చింది. ఎందుకంటే లాస్ట్ 15 ఇయర్స్‌లో ఇండియన్ మార్కెట్ అనేది మంచి రిటర్న్ ఇచ్చింది. అవును. కాబట్టి యూరోప్‌లో ఉన్నా కూడా మీకు రిటర్న్ అనేది ఒకటొచ్చింది. కాకపోతే ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ ప్యూర్ ఈక్విటీ యూ మైట్ హావ్ ఎర్న్ మోర్ దెన్ 3-4% ఎక్కువగా మీరు ఎర్న్ చేసేవాళ్ళు. ఈక్విటీలో ఉంటది. రిస్క్ ఈక్విటీలో కూడా అలాగే కంప్లీట్ ఉండేదిగా ఈక్విటీలో రిస్క్ అంటే? అలాగే ఉంటది. ఇక్కడ ఓకే. కూడా అదే రిస్క్ ఉంది. హ్మ్. యూలిప్‌లో కూడా ఫండ్ వాల్యూ తగ్గుతది. యూలిప్‌లో ఫండ్ వాల్యూ పెరుగుతది, తగ్గుతది. ఎందుకంటే అది కూడా మార్కెట్ ఎండ్ ఆఫ్ ద డే. బట్ అక్కడ కన్సంట్రేషన్ రిస్క్ ఉంటది. అంటే ఒకే ఫండ్ మేనేజర్, ఒకటే ఫండ్స్‌లో ఉంటాము. ఒకే కంపెనీ అండర్‌లో ఉంటుంది. వాళ్ళ స్టైలే వర్క్ అవుతుంది. డిఫరెంట్‌గా ఉండదు. ఇప్పుడొచ్చిన యూలిప్‌లో ఏంటంటే ఒకప్పుడు 10 టైమ్స్ ఆఫ్ రిస్క్ కవరేజ్ ఉంటది. మీరు ఒక రూ. 1,00,000 ప్రీమియం కట్టినట్టయితే మీకు 10,00,000 రూపీస్ కవరేజ్ ఇచ్చేవాళ్ళు. బట్ ఈస్ దట్ సఫిషియంట్ ఫర్ ఎనీ కంపెనీ? ఎనీ కస్టమర్? ఇట్ ఈస్ నాట్. బికాస్ ఒక హస్బాండ్ అండ్ వైఫ్ ఇద్దరు పిల్లలున్న వారికి ఒక యూలిప్ తీసేసుకొని 10,00,000 కవరేజ్ ఉంది గదా! ఇంకా మనకు వేరే ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఎందుకు? టర్మ్ ఇట్లాంటివి కూడా ఏం ఆలోచించేవాళ్ళు కాదు. ఇన్ కేస్ ఆఫ్ రిస్క్ ఏదైనా రిస్క్ అయినప్పుడు 10,00,000 ప్యాకేజ్ ఉన్న వ్యక్తికి 10,00,000 వచ్చినాయి డెత్ కవరేజ్. ఈజ్ ఇట్ సఫిషియంట్? ఆయన 6 మంత్స్, 8 మంత్స్ ఎక్స్‌పెన్స్ కూడా సరిపోలేదది. అది చాలా డ్రాబ్యాక్ అయిపోయింది. దానివల్ల టర్మ్ పాలిసీస్ పాపులర్ అయిపోయినాయి. ఇప్పుడు యూలిప్స్ కట్టొద్దు, ట్రెడిషనల్ పాలిసీలు కట్టొద్దు. టర్మ్ పాలిసీ అయితే మీకు హైయెస్ట్ కవరేజ్ ఉంటది. మీ యాన్యువల్ ఇన్‌కమ్‌కి 20, 30 టైమ్స్ కూడా ఉంటది కొన్ని సందర్భాల్లో. దానివల్ల టర్మ్ పాలిసీని ఎక్కువ అయిపోయింది. కానీ మళ్ళీ ఒక ప్రాబ్లమ్ ఏమొచ్చింది? ఇన్వెస్టర్ యొక్క యాక్సెప్టెన్స్ టర్మ్‌లో తక్కువ. నాకేం రాదు గదా! నేను పోయినప్పుడు కదా వచ్చేది. అది అవేర్‌నెస్ లేక ఇన్స్యూరెన్స్ కంపెనీస్ మళ్ళీ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ లాంచ్ చేసాయి. అది 2.0 అనుకోవాలి. ఈలిప్స్‌లో 2.0. ఈ ప్రొడక్ట్‌లో ఏంటంటే మీకు దాదాపు 100 టైమ్స్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉంటది మీ ప్రీమియంకి. రూ. 1,00,00,000, 2 క్రోర్ రూపీస్ వరకు ఉంటుంది. అండ్ ఫండ్ వాల్యూ కూడా వీళ్ళు ఇస్తున్నారు. మీరు అప్రాక్సిమేట్‌లీ ఏంటంటే ఒక 50-60% మీరు కట్టిన ప్రీమియంలో మార్కెట్‌లోకెళ్తుంది. మిగిలిన పర్సెంటేజ్ అయితే ఉంటుందో అది మీ రిస్క్ కవరేజ్‌కి, మోర్టాలిటీ చార్జెస్ ఇవన్నిటికి కలిపి వెళ్తుందనమాట. జనరల్‌గా మీరు ప్యూర్ టర్మ్‌తో దీన్ని కంపేర్ చేసుకున్నట్టయితే యూలిప్స్‌లో
ఆబ్వియస్లీ మీకు ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. అవును. అందులో ట్యాక్స్ ఫ్రీ అండ్ మీ రిస్క్ కవరేజ్ ఉంటుంది. దానివల్ల మీరు ఈవెన్ డైరెక్ట్ ఎస్ఐపి ప్లస్ టర్మ్ ప్లాన్‌తోని కంపేర్ చేసినప్పటికి ఒక్కొక్కసారి కొన్ని రకాల యూలిప్స్‌లో మీ ఏజ్ తక్కువైనట్టయితే యూలిప్‌లో యూ విల్ సేవ్ మనీ, సమ్ మనీ. ఒక రకమైన బ్లాకింగ్ అయితే ఉంటుంది యూలిప్‌లో. 5 ఇయర్స్ వరకు మీకు ఎలాంటి విత్‌డ్రావల్ ఉండదు. ఆఫ్టర్ 5 ఇయర్స్ విత్‌డ్రావల్ ఉంటుంది. బట్ ఇందులో వచ్చే ప్యూర్ ఈక్విటీ నుంచి ఏదైతే జనరేట్ అవుతుందో ఆ రిటర్న్ అనేది కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ. అండ్ మీరు ట్యాక్స్‌లో కూడా చూపించుకోవచ్చు. 2 రకాల బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. ఓకే. కాబట్టి అడ్వాన్స్ లేటెస్ట్ వచ్చిన యూలిప్స్‌ని ఒకవేళ మీ పోర్ట్‌ఫోలియోకి తగ్గితే మీ దగ్గర టర్మ్ ప్లాన్ లేకపోతే ప్లాన్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు అందులో. బట్ చార్జెస్ అనేది ఇంపార్టెంట్. అండ్ అలాగే రిస్క్ కవరేజ్ ఎంత ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ బ్లైండ్‌గా అయితే ఈ ప్రొడక్ట్ ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ స్టైల్‌లో అయితే తీసుకోవద్దు. ఓకే. ఇన్స్యూరెన్స్ ప్రొటెక్షన్ ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ లేమన్ లాంగ్వేజ్‌లో అయితే కొంచెం తీసుకునే బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ ప్రోస్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.